తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. ఆంధ్ర వాంగ్మయం అనే కల్పవృక్షానికి పూసిన పారిజాత పుష్పం పద సాహిత్యం. పద కవితా పితామహునిగా ప్రసిద్ధికెక్కిన అన్నమాచార్యులు పద సాహిత్యంలో తిరుమల శ్రీనివాసుని కీర్తిస్తూ వేలాది సంకీర్తనలను మనకు అందించారు. ఆ సంకీర్తన స్వరాలాపని అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం కుపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయని గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాము. శ్రీరామ నామము పరమ పావనము, తలచినంతనే తరింపచేసే దివ్యచరితం రామచరితం. సీతా స్వయంవరం నుండి శ్రీరామ పట్టాభిషేకం వరకు గల వివిధ ఘట్టాలను రసరమ్యంగా అన్నమయ్య ఆవిష్కరించిన ఈతడువో రాముడు ఏకాంగ వీరుడు అనే సంకీర్తనను సింధుజ ఆలపిస్తారు.
పట్నమేలినవాడు రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమార్చి ఈవల అయోధ్య పట్నమేలినవాడు శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున వేవేలు చందముల వెలసినవాడు శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున వేవేలు చందముల వెలసినవాడు ఏ తల చూచినా తానే ఇరవు కొన్నవాడు ఏ తల చూచినా తానే ఇరవు కొన్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఏ తల చూచినా తానే ఇరవు కొన్నవాడు ఏ తల చూచినా తానే ఇరవు కొన్నవాడు శ్రీరామ గానాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి పరంగా అన్నమయ్య రచించిన ఈ మధురమైన కీర్తనను శ్రావ్యంగా ఆలపించారు సింధూజ. ధన్యవాదం. రాణి సదాశివమూర్తి గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియజేస్తారా? ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు అన్నటువంటి ఈ కీర్తనని కనుక మనం చూసినట్లయితే దీనికి సంగీతం కూర్చినటువంటి వారు బాలకృష్ణ ప్రసాద్ గారు కావడం అది కూడా ఒక ప్రశస్తమైనటువంటి విషయం. యావత్ రామాయణాన్ని కూడా మనం విన్నటువంటి భాగ్యం మనకి ఈ ఒక్క కీర్తనని వింటే వస్తుందన్నమాట. శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున వేవేలు చందములను వెలసినవాడు అని చెప్పేసినని. ఇక్కడ మనకు తిరుమలగిరులు అని చెప్పేసి అంటామని తెలుసు, కానీ దీనికి మాల్యవంత పర్వతం అనేటువంటి ప్రాచీనమైనటువంటి నామధేయం ఉన్నది అని ఆ అన్నమయ్య మనకు ఉపదేశించడం చాలా ప్రశస్తమైనటువంటి విషయం. కనుక ఈ విషయాలన్నింటినీ మనకు తెలియజేసేటువంటి ఈ కీర్తనని చక్కగా గానం చేసినటువంటి సింధుజను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఆర్వి కుమార్ గారు, ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం తెలియజేస్తారా? ఒక మహర్షి దర్శించినటువంటి ఈ మంత్రము ఈ కీర్తన. దీనిలో చూసినట్లయితే ఆయన శ్రీరామచంద్రుణ్ణి ఏకాంగ వీరుడు అని ప్రస్తుతిస్తూ ఉన్నాడు. అయితే దీనికి ఫలశ్రుతి అని ఒకటి ఉంటుంది ప్రతి మంత్రానికి కూడా. అంటే మంత్రం జపించడం వల్ల ఏం జరుగుతుంది అని. ఇక్కడ ఆ సాక్షాత్తు పరబ్రహ్మమైనటువంటి వెంకటేశ్వర స్వామిని శ్రీరామచంద్రుడిగా దర్శించి అందులో వీరావతారంలో దర్శించడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది అని అంటే అనేక కరదూషణాదులు లాంటి ఎంతోమంది రాక్షసులు సంహారం చేశారు. తర్వాత రావణుడు కుంభకర్ణుడు లాంటి వాళ్ళని చంపాడు అని అన్నాడు. అంటే ఈ కాలంలో రాక్షసులు ఉన్నారా అంటే బయట రాక్షసులు కాదు, మనలో అంతఃశత్రువులు అనేవాళ్ళు ఉన్నారు, అరిషడ్ వర్గాలు వారందరూ. అట్లాంటి అంతఃశత్రువులను సంహరించడానికి మనము ఏకాంగ వీరుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి ఈ కీర్తనలో ఆవాహన చేస్తూ ఉన్నారు అన్నమాచార్య. అందువల్ల ఈ చక్కటి మంత్ర సదృశమైనటువంటి కీర్తనను సింధూజ చాలా చక్కగా ఆలాపించావు. మనం ఈ మంత్ర స్ఫూర్తితోటే ఈ కీర్తనను మనము పదే పదే మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అఖిల లోకాలకధిపతి అయిన పరమాత్మ మానవ రూపంలో భువిపై వెలసిన శ్రీరామచంద్రుని మరో రూపంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అన్నమయ్య తన హృదయ పద్మంలో నిలుపుకొని ఆరాధించారు. భక్తి పార్వస్యంతో శ్రీరామ పరంగా రమణీయమైన కీర్తనలను రచించారు. కౌసల్య తనయుని కమనీయ రూప విశేషాలను, శౌర్య ప్రతాపాలను అద్వితీయంగా వర్ణించి రచించిన చెప్పితే నాశ్చర్యము చేసిన చేతలితడు అనే రామకీర్తనను ఇప్పుడు ధీరజ్ ఆలపించనున్నారు. చెప్పితే 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 నాశ్చర్యము చేసిన చేతలితడు మొప్పిరి మనోజ వేషమున ముట్టడితడు. చెప్పితే నాశ్చర్యము చేసిన చేతలితడు మొప్పిరి మనోజ వేషమున ముట్టడితడు. చెప్పితే
చెప్పితే చెప్పితే ఆశ్చర్యము చేసిన చేతలితడు ఒప్పిరి మనుజ వేషమున ముట్టడితడు చెప్పితే ఆశ్చర్యము చేసిన చేతలితడు సీతాదేవితో నయోజ సింహాసనం వెక్కి ఓతరించి కుశలవా పుత్రులగాంచే సీతాదేవితో నయోజ సింహాసనం వెక్కి ఓతరించి కుశలవా పుత్రులగాంచే శ్రీ తరుణితో గూడ శ్రీ వెంకటేశుడై నిల్చె శ్రీ తరుణితో గూడ శ్రీ వెంకటేశుడై నిల్చె కౌతుకమున జగము కరుణగాంచెను కౌతుకమున జగము కరుణగాంచెను చెప్పితే 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 ఆశ్చర్యము చేసిన చేతలితడు నొప్పిరి మనుజ వేషమున ముట్టడితడు చెప్పితే ఆశ్చర్యము చేసిన చేతలితడు నొప్పిరి మనుజ వేషమున ముట్టడితడు చెప్పితే 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 ఆశ్చర్యం చేసిన చేతలితడు నొప్పిరి మనుజ వేషమున ముట్టడితడు చెప్పితే ఆశ్చర్యం చేసిన చేతలితడు వాల్మీకి రామాయణాన్ని అలనాడు లవకుశలు గానం చేసినట్లు నేడు అన్నమయ్య రచించిన ఈ రామాయణ సంకీర్తనను బాల గంధర్వుడిలా ఆలపించావు ధీరజ్. రాణి సదాశివమూర్తి గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మీ మాటల్లో తెలియజేస్తారా? అన్నమాచార్యుల వారు మనకు అనుగ్రహించినటువంటి ఒక మహత్తరమైనటువంటి భక్తి ప్రపూర్ణమైనటువంటి సంకీర్తనల్లో మనకు ఈ పల్లవిలో చక్కగా ఆశ్చర్యం నిబద్ధమైనటువంటిది, అంటే అది వీరరస ప్రధానమా లేక కరుణరస ప్రధానమా లేక శాంతరస ప్రధానమా అంటే ఆశ్చర్యం అనేటువంటిది అద్భుతానికి ఆలవాలం. కనుక రామాయణం మొదటి నుంచి చివరి వరకు కూడా అద్భుతాద్భుతమైనటువంటి కావ్యం అన్నమాట. రాముడు ఉదయించే దశరథునికి అని రాముల వారి యొక్క జన్మ నుంచి మొదలుపెట్టి చివరకు పట్టాభిషేకం వరకు కూడా ప్రేమమున సీతాదేవి పెండ్లి ఆడాడు. ఈ విధంగా బాలకాండలో అంశాలన్నీ కూడా ఇందులో మనకి ప్రతిఫలిస్తున్నాయి. ఆ పైన మడియించే కరుణి మారీచుని వధించే అన్న చోట మనకి అరణ్యకాండ అంతా కూడా వినబడుతోంది. అదేవిధంగా జడది బంధించెను సరుగ రావణు గొట్టే అన్న చోట మనకి సుందరకాండాంతంలో ఉండేటువంటి ఆ రావణాసుర సంహారం కోసం దానికి కావలసినటువంటి ఉద్యమం తయారు చేయడం, ఇవన్నీ బడినే విభీషణుని బట్టము కట్టాను అంటే రావణ సంహారం అనేటువంటిది ఇంకా వేరే చెప్పక్కర్లేకుండా అక్కడ విభీషణునికి పట్టాభిషేకం చేశాడు అంటే రావణాసురుని మీద జయాన్ని సంపాదించాడు. ఈ విధంగా మనకు చక్కగా ఆ అద్భుతమైనటువంటి ఆ కోదండరాముని మన ముందు సాక్షాత్కరింపజేసి చివరికి ఏం చెప్పారు, శ్రీ తరుణితో కూడి ఆ లక్ష్మీదేవితో కూడినటువంటి వాడై శ్రీ వెంకటేశుడై నిలిచి కౌతుకమును జగము కరుణగాచను అని చెప్పాడు. అంటే అంత కుతూహలంతో మనకు ఆ స్వామివారిని మనం దర్శించుకునేటువంటి విధంగా ఆయన సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామిగా అవతరించారు అని చెప్పేసి. స్వామి పుష్కరిణీ తీరంలో అక్కడ స్నానం చేయడం ఎంత గొప్పదో, వెంకటేశ్వర దర్శనం ఎంత విశిష్టమైందో, శేషాద్రి వాసం ఎంత గొప్పదో, నాలుగవది అన్నమాచార్యుల వారి కీర్తనల్ని మనం వినడం, చక్కగా గానం చేసుకోవడం కూడా అంత పుణ్యప్రదాయకం. ఓం నమో వెంకటేశాయ. ఆర్వి కుమార్ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యంపై మీ అభిప్రాయం చెప్తారా? చెప్పితే ఆశ్చర్యము చేసిన చేతలితడు అని మొదలుపెట్టాడు ఎత్తుగడే. ఏమిటి ఆశ్చర్యము అని అంటే ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారం, శ్రీరామ అవతారం. అట్లాంటి ఆయన ముప్పిరి మనుజ వేషమున పుట్టెనితడు. అంత పరమాత్మ ఒక సగటు మానవుడుగా, ఇంత పరిపూర్ణ మానవుడుగా ఎలా ఉండగలిగాడు అనేది.
ప్రతి సంఘటనలో కూడా ఆ సగటు మానవుడి యొక్క ఎమోషన్ని చూపించినటువంటి అవతారం అది ఆశ్చర్యకరం. అలాగే సీతమ్మవారిని అపహరించినప్పుడు చెట్టు పుట్టను కూడా అడుగుతూ ఎక్కడున్నది, ఏమైంది, మీరు ఏమన్నా చూసారా అంటూ అతి సహజమైన మానవ సహజమైనటువంటి ఆ సంతాపాన్ని మనకు చూపిస్తారు. ప్రతి ఒక్క సంఘటన కూడా మనకు ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఈ కీర్తనలలో మనకు చెప్పకుండా అన్నమయ్య మనకి ఇస్తున్న మరొక సందేశం ఏంటంటే, సగటు మానవులకి మన చుట్టూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతిలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఆ అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని మనము ఆస్వాదించగలిగినప్పుడే మన జీవితము ఆనందమయంగా ఉంటుంది. అందువల్ల ఆ ఆశ్చర్యం అనేది మన ప్రతి మనిషి జీవితంలో ఉండాలి. ఆ ఆశ్చర్యం మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో అంతా ఉంది అనేటువంటి మరొక సందేశాన్ని అన్నమాచార్యుల వారు చెప్పకుండానే ఈ కీర్తనలో మనకు బోధిస్తున్నారు. అన్నమయ్య సంకీర్తనలు శబ్దమాధుర్యాన్ని, అర్ధగాంభీర్యాన్ని కలిగి ఉన్న అమృత గుళికలు. ఆధ్యాత్మిక తిరునగరి అయిన తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారిని కీర్తిస్తూ కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు అనే కమ్మని సంకీర్తనను ఇందుశ్రీ ఆలపించబోతున్నారు. శంఖు చక్రాలు కుప్పే కటారము బట్టే
గోవిందరాజస్వామి వారిపై ఉత్సాహభరితంగా సాగే ఈ చక్కని సంకీర్తనను ఎంతో మధురంగా ఆలపించారు ఇందుశ్రీ. ధన్యవాదములు. రాణి సదాశివమూర్తి గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మీ మాటల్లో తెలియచేస్తారా? ఇక్కడ రాగం కనుక చూసినట్లయితే బిలహరి రాగం. పండిత పామరులను అందరినీ కూడా సమంగా రంజింపజేయగలిగినటువంటి కొన్ని రాగాలలో ఈ బిలహరి రాగం కూడా ఒకటి. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆధునిక కాలంలో అన్నమయ్యగా మనం పేర్కొనవచ్చు ఆయన్ని. ఆయన దీనికి సంగీతం సమకూర్చడం ఒక విశేషం. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు అన్నటువంటి దాంట్లో ఆ తల్లి తన యొక్క చెలికత్తెలను ఉద్దేశించి ఆ గోవిందరాజస్వామి యొక్క వైశిష్ట్యాన్ని చెప్తోంది. తిరుమలకు తిరుపతికి కూడా గోవిందునితో బాగా గట్టి సంబంధం ఉన్నది. ఒకనాడు దీన్ని రామానుజుల వారు విచ్చేసినటువంటి సందర్భంలో గోవిందపట్నం అని దీనికి పేరు పెట్టారనమాట. ఆయన నిలయం అన్నమాట ఇది. ఈ తిరుపతి మనకు విగ్రహాలు 3 రకాలుగా ఉంటాయి. తిష్టద్ విగ్రహాలు కొన్ని, కూర్చుని ఉండేటువంటి విగ్రహాలు కొన్ని, శయన విగ్రహాలు కొన్ని. ఈ గీతంలో గోవిందరాజస్వామిని శయనమూర్తిగా వర్ణించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మన తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయ విశేషాలను గురించి వర్ణించడం కోసమే. ఉలిపచ్చి నవ్వులతో ఒత్తగిలి పవ్వళించి, ఉలి అనేటువంటి శబ్దానికి అల్పము అని అంటే మందస్మిత అంటూ ఉంటాం మనం తెలుగు సంస్కృతంలో. ఆ మందస్మితానికి తెలుగు మాట, చక్కని మాట మనం నేర్చుకోదగినటువంటిది ఏమిటంటే ఉలిపచ్చి అనేటువంటిది అనమాట. ఇంకా వికసించనటువంటి నవ్వు అన్నమాట అది. ఆ మందస్మితమైనటువంటి నవ్వులతో ఒత్తిగిలి పడుకున్నట్ట, పక్కకి ఒత్తిగిలి పడుకున్నారు ఆయన. శ్రీభూదేవులిద్దరూ కూడా ఆ స్వామివారిని సేవిస్తూ ఉన్నటువంటి అత్యంత మనోహరమైనటువంటి దృశ్యాన్ని మనకి ఇక్కడ అన్నమయ్య అందజేశారు. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంఖుచక్రాలు కుప్పె కటారము బట్టి గోవిందరాజు అని. ఆయన ఇక్కడ గోవిందరాజుగా ఉన్నారు. తిరుమలలో కనుక చూసినట్లయితే ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా మనకు దర్శనమిస్తున్నారు అనేటువంటి ఈ కీర్తనని మనం కనుక చూసినట్లయితే కనుల ముందు 2 మూర్తులని మనకి ఆవిష్కరింపజేస్తున్నారు అన్నమయ్య. ఇటువంటి సంకీర్తనని లోకప్రియంగా జనరంజకంగా చక్కగా గానం చేసినటువంటి ఇందుశ్రీని ఆశీర్వదిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఆర్వి కుమార్ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మీ మాటలో తెలియచేస్తారా? భక్తి సంప్రదాయాల్లో మధుర భక్తి సంప్రదాయం అనేది ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మధుర భక్తిలో ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా గోపికలలాగా అనుకొని ఆ పరమ పురుషుడు ఒకటే పురుషుడిగా తీసుకొని ఉపాసన జరుగుతూ ఉంటుంది. ఆ రాసలీల అంతా కూడా అలా జరిగేటువంటి ఇదే అన్నమాట. అలా అన్నమయ్య తనను అక్కడ ఒక గోపికగా ఊహించుకొని, కొమ్మలాల అంటూ తను ఒక గోపికగా ఊహించుకొని చెప్పినటువంటి ఒక మధుర భక్తి గీతం ఇది. వెంకటాద్రిపై శంఖుచక్రాలు కుప్పె కటారము పట్టాడు గోవిందరాజు అంటున్నాడు అని అంటే ఆ ఆయుధాలు కూడా పట్టినటువంటి ఒక శృంగార వీర రసాయకమూర్తిని మన ముందు నిలుపుతున్నాడు అన్నమయ్య. దీనిలో మనకు అంతర్లీనంగా ఉన్నటువంటి సందేశం ఏంటంటే మన కర్తవ్యాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలి అనేటువంటిది. ఒకవైపు శృంగారంగా, మరొక వైపు కత్తులు కటాలు పట్టుకున్నటువంటి మూర్తిగా మనకు ఒక ఆధునిక సమాజంలో మానవులకి ఒక అద్భుతమైన సందేశాన్ని ఈ కీర్తనలో అన్నమయ్య మనకు అందిస్తున్నాడు. మరొకసారి అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య రాణి సదాశివమూర్తి గారికి మా ధన్యవాదాలు. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆర్వి కుమార్ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు ఆ పద్మావతి వల్లభుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓ
గోవింద